బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో పహల్గామ్ దాడి కేసు విచారణ జరగబోతోంది. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి అంటూ పిల్ దాఖలైంది. కశ్మీర్లో వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ తగిన మార్గదర్శకాలు ఇవ్వాలి అంటూ పిల్ దాఖలైంది. ఇక కశ్మీర్కు చెందిన మహమ్మద్ జునాయిల్ ఫతే సాహు విక్కీ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో పహల్గామ్ దాడి కేసు విచారణ జరగబోతుంది. విచారణ ప్రారంభం కానుంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి అంటూ పిల్ దాఖలైంది. కశ్మీర్లో వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ తగిన మార్గదర్శకాలు ఇవ్వాలి అంటూ పిల్ దాఖలైంది. కశ్మీర్కు చెందిన మహమ్మద్ జునాయిల్ ఫతే సాహు విక్కీ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తరువాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త వాతావరణం పెరిగింది. ఇక పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా 7వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కుప్వారా, ఉరి, అఖ్వార్ సెక్టార్లలో కాల్పులు జరిపింది. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. ఇక పహల్గామ్ దాడి తరువాత భారత్ 65 సంవత్సరాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అటార్నీ భూ సరిహద్దు క్రాసింగ్ ను కూడా మూసివేయటం, పాకిస్తాన్ సైనిక అటాచ్ ను బహిష్కరించడం వంటి అనేక శిక్షణాత్మక చర్యలు జరిగాయి. ఇక పహల్గామ్లో ఉగ్రవాద దాడి తరువాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా 7వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కుపార్వా, ఉర్వి, అఖూర్ సెక్టార్లలో కాల్పులు జరిపింది. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. పహల్గామ్ దాడి తరువాత భారత్ 65 సంవత్సరాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక అటార్నీ భూ సరిహద్దు క్రాసింగ్ ని కూడా మూసివేయటం, పాకిస్తాన్ సైనిక అటాచ్ ను బహిష్కరించడం వంటి అనేక శిక్షణాత్మక చర్యలను చేపట్టింది.